వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ నుంచి మనం చూద్దాం ఒకసారి. సో క్రికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ టర్మినాలజీ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నా అంటే క్రికెట్ గురించి. సో ఇప్పుడు టర్మినాలజీ అనే వర్డ్ వస్తుంది ఇక్కడ మీకు, టర్మినాలజీ. సో ఈ టర్మినాలజీ ఏమంటే క్రికెట్లో టర్మ్స్ ఏమి యూజ్ చేస్తారు, అది గోల్ఫ్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎనీ స్పోర్ట్స్ గురించి ఈరోజు మనము టర్మినాలజీ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో చూడండి ఒకసారి క్రికెట్లో యూజ్ చేసే టర్మ్స్ ఇది అందరికీ తెలిసిందే. ఎల్బిడబ్ల్యూ, నెక్స్ట్ మీడియన్ ఓవర్, నెక్స్ట్ స్టంప్డ్, హ్యాట్రిక్, లెగ్ బై, ఫాలో ఆన్, గూగ్లీ, నెక్స్ట్ గల్లీ, నెక్స్ట్ సిల్లీ పాయింట్, డక్, రన్, డ్రైవ్, నో బాల్, కవర్ పాయింట్, నెక్స్ట్ లెగ్ స్పిన్నర్, నెక్స్ట్ వికెట్ కీపర్, నెక్స్ట్ పిచ్, క్రీజ్, నెక్స్ట్ బౌలింగ్ ఇది అందరికి తెలిసిందే. లెగ్ బ్రేక్, హిట్ వికెట్, ఇది కూడా వికెట్ కొట్టడం తెలిసింది కదా. అందరు క్రికెట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అందరికి కొద్దిగా ఈజీనే ఉంటుంది అనమాట ఈ టర్మ్స్. నెక్స్ట్ బౌన్సరు, నెక్స్ట్ స్టోన్ వెయిలింగ్, యాషెస్, హుక్, లేట్ కట్, లెగ్ బ్రేక్, యార్కర్, ఫాలో ఆన్ అండ్ గల్లీ. ఇవన్నీ ఏమి క్రికెట్కి సంబంధించిన టర్మ్స్ అనమాట. ఎగ్జామినేషన్లో ఇప్పుడుండే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది మా ఇక్కడ నుంచి. మీకు ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు వీటి నుంచి. సో టోటల్ మనకి ఎన్టీపీసీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 40 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎన్టీపీ. అది హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా పాలిటీ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఎకనామీ కావచ్చు, నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ కానీ, స్పోర్ట్స్ టర్మినాలజీ కానీ, ఇవన్నీ వస్తాయన్నమాట. దీంట్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గోల్ఫ్ గురించి చూద్దాం. సో గోల్ఫ్ స్పోర్ట్స్ టర్మ్స్లో ఏమేమి చూస్తాం, బంకరు, హోలే, నెక్స్ట్ బొగే, నెక్స్ట్ పుట్, స్టెమై, క్యాడీ, నెక్స్ట్ టీ, లింక్స్, పుట్టింగ్ ద గ్రీన్. ఇంకోసారి చదువుతాను చూడండి, బంకర్, హోలే, బొగే, పుట్, స్టైమైన్, నెక్స్ట్ క్యాడే, నెక్స్ట్ టీ, నెక్స్ట్ లింక్స్, పుట్టింగ్ ద గ్రీన్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ టర్మినాలజీ చూద్దాం. ఫుట్బాల్ చూద్దాం. బేస్ లైన్, బిక్, కోమర్ డిఫెండర్, డ్రిబుల్, ఫౌల్, ఫ్రీ కిక్, గోల్, హ్యాండ్బాల్, హ్యాట్రిక్. చూడండి హ్యాట్రిక్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మేము క్రికెట్లో కూడా వచ్చింది చూడండి హ్యాట్రిక్, ఫుట్బాల్లో కూడా వచ్చింది అనమాట. హెడ్, లెఫ్ట్ అవుట్, మూవ్, ఆఫ్ సైడ్, పాస్, పెనాల్టీ, పెనాల్టీ కిక్, రీబౌండ్, రైట్ అవుట్, సైడ్ బ్యాక్, స్టాపర్, త్రో ఇన్, డ్రాప్ కిక్. సో ఇవన్నీ ఏమి ఫుట్బాల్కి సంబంధించిన టర్మ్స్ అనమాట, అంటే అక్కడ గేమ్స్లో యూజ్ చేసే టర్మ్స్. సో నెక్స్ట్ చూడండి మా నెక్స్ట్ ఖోఖో చూద్దాం. సో ఖోఖో క్యాచర్, ఫౌల్, అవుట్, నెక్స్ట్ పోల్ బై, రన్నర్. ఓకే, క్యాచర్, ఫౌల్, అవుట్, పోల్ బై, రన్నర్. నెక్స్ట్ కబడ్డీ చూద్దాం. కబడ్డీ అందరికి తెలిసిందే, బోనస్ లైను, కార్నరు, కవరు, రైడ్, ట్యాకిల్. ఓకే, బోనస్ లైను, కార్నరు, కవరు, రైడ్, ట్యాకిల్. నెక్స్ట్ చూడమ్మా, హాకీ చూద్దాం. హాకీ సో బుల్లీ, నెక్స్ట్ హ్యాట్రిక్, షార్ట్ కార్నర్, హ్యాట్రిక్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఫుట్బాల్లో ఉంది హ్యాట్రిక్, నెక్స్ట్ హాకీలో కూడా ఉంది. షార్ట్ కార్నర్, స్ట్రోక్, ష్రింకింగ్ సర్కిల్, పెనాల్టీ కార్నర్, ఓన్లీ కార్నర్ వచ్చి కబడ్డీలో ఉంది, ఇక్కడ పెనాల్టీ కార్నర్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెనాల్టీ కిక్ ఉంది, ఎక్కడ ఫుట్బాల్లో, ఇక్కడ వచ్చి పెనాల్టీ కార్నర్ ఉంది. నెక్స్ట్ ఓన్లీ పెనాల్టీ టర్మ్ కూడా వచ్చేది ఫుట్బాల్లో టర్మ్లో వచ్చింది చూడండి, ఫుట్బాల్ గేమ్లో. నెక్స్ట్ అండర్ కటింగ్, స్కూప్,
సెంటర్ ఫార్వర్డ్, నెక్స్ట్ క్యారీ, డ్రిబుల్, గోల్, క్యారీడ్, స్టిక్, టై బీకర్, నెక్స్ట్ సడన్ డెత్. ఇవన్నీ ఏమి హాకీకి సంబంధించిన టర్మ్స్ అనమాట. నెక్స్ట్ పోలో చూడండి ఒకసారి, బండర్, నెక్స్ట్ చూకర్, మాలెట్. ఈ 3 ఉన్నాయన్నమాట పోలో, బండర్, చూకర్, మాలెట్. నెక్స్ట్ బ్యాడ్మింటన్ చూడండి, సర్వీస్, డ్యూస్, స్మాష్, డ్రాప్, లెట్, గేమ్, లవ్, డబుల్ ఫాల్ట్, ఫెయింట్. ఇవన్నీ సంబంధించింది ఏదానికంటే బ్యాడ్మింటన్కి సంబంధించిన టర్మ్స్ అనమాట. ఏమేమి? సర్వీస్, డ్యూస్, స్మాష్, డ్రాప్, లెట్, గేమ్, లవ్, డబుల్ ఫాల్ట్, ఫెయిట్. ఓకే, సో ఇంకా కంటిన్యూషన్ జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అనమాట. నేను జనరల్గా ఒక 5 మినిట్స్లో ఉండే వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇలాంటివి కావాల్సిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు చేయాల్సింది ఇది ఒకటే. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అనేవి ఇలా చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి ఖచ్చితంగా వస్తాయి స్పోర్ట్స్ టర్మ్స్. ఇంకా గేమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.